మామ నేనైతే ముంబైలో లేను నేనైతే ముంబైలో లేను, మహారాష్ట్రలో లేను, హైదరాబాద్ లో లేను. మన సిరిసిల్లకు దగ్గర, మన కరీంనగర్కి దగ్గర, మన వెమ్లాడకి దగ్గర, మన జగిత్యాలకి దగ్గర, మన మెట్పల్లికి దగ్గర మనమైతే కొదుట్లాలు ఉన్నాం మామ. నిజం చెప్తున్నా, ఇక్కడ చూడు ఆ గణపతి చూడు ఎంత పెద్దగా ఉందో. నేను చూడు మామ గణపతికి ఏడున్నాడు. ఇగో నేనేడు నా గణపతి ఏడుంది. గణపతి చూడు ఎంత పెద్దగా ఉందో. ఇంత పెద్ద గణపతి ఉంది మామ, 30 ఫీట్లది. మళ్ళీ నేను తీసుకొచ్చిన షెడ్ ఎటువంటి షెడ్ అంటే నిజం చెప్తున్నా, ఈ ఒక్క షెడ్లా నీకు 1000 గణపతులు చూపిస్తా. పట్టు దాయిగా వీడియోని మాత్రం లాస్ట్ వాక్ చూడు. ఫస్ట్ స్టార్టింగ్ అయితే గణపతి చూసుకో, చీమల పైన గణపతి ఎంత పెద్ద ఉందో చూసుకో. గంతేను గణపతి దగ్గర ఒక టవర్ అంత పెద్ద ఉంది మామ. ఇంకా నిజం చెప్పాలంటే ఎక్కడ చూడు, నీకు ఇక్కడ కనిపిస్తుందా యాదవ్ గణపతి. మన యాదవ్ గణపతి చూడు మామ, ఎంత యూనిక్ కనిపిస్తుందో. దూరానికి వెళ్ళి ఎట్లుంది యాదవ్ అందరూ జల్దీ కాంబినేషన్ గణపతి మొత్తం ఎంత లుక్ ఉంది తెలుసా. అల్టిమేట్ అంటే అల్టిమేట్. దాని పక్క కొంటే మన శంఖంలో ఎత్తుకుంటా పోతుంది గణపతి అయితే, లింగం పైన డాన్స్ చేసుకుంటా. అది హైలైట్ ఉంది. ఇంకా ముంగడి చూసుకో, కవర్లో తిప్పలేదు. ఇక్కడేమో మనకి చేపల గణపతి, దాని పక్క పోతే కోతుల గణపతి, అది ఎలుకల గణపతి, అది ఎలుకల గణపతి, అది మన చేపల గణపతి. ఇంత పెద్ద ఉన్నాయి తెలుసా గణపతిలో. ఇంకా హైలైట్ ముచ్చట మామ బ్యాలెన్సింగ్ మరియు బ్యాలెన్సింగ్ గణపతి అట. సో బ్యాలెన్సింగ్ గణపతి బాయ్. బ్యాలెన్సింగ్ నాకైతే బ్యాలెన్సింగ్ కనిపించలేదు. ఈ గణపతి ఇగ్నోర్ మనం ముంగడిపోదాం పాదు, ముంగడికైతే వెళ్ళిపోదాం పాదు. నిజం చెప్తున్నా, ఏమో అనుకున్నా కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఇన్ని గణపతులు ఒకటెక్కడ చూసుడు అది ఇక అల్టిమేట్ అనుకో మామ. నీకు ఎటువంటి గణపతులు చూపిస్తున్నానో, నువ్వు ఎన్ని గణపతులు చూపించినా జల్లి కామన్ చేసేసాడు. నీకు చూపిస్తుందా ఇంకా హైలైట్ గణపతి చూపిస్తుందా. మీ అందరూ పెద్దని రామ్ చరణ్లో పెద్ద చూసేదిగా. ఇక పెద్ద గణపతి రామ్ చరణ్ పెద్ద గణపతి. ఇక్కడ నీకు బ్యాట్ కూడా ఇచ్చాడు. బ్యాట్ వెనుక మనకి జిమ్ చేస్తుంది. ఇక్కడ మనకి చూడు గణపతి జిమ్ చేస్తున్నాడు. డైరెక్ట్ పెద్ద గణపతి మామ. ఇటువంటి గణపతులు నువ్వు ఎక్కడ కూడా చూసిండవు. పెద్ద గణపతి. మళ్ళీ ఇడికెళ్ళి ఇద్దాం. అయ్యో నాగం పాముల పైన 5 నాగం పాముల పైన గణపతి చూడు ఎంత యూనిక్ ఉందో. ఇంకా హైలైట్ ఏంటంటే ఇక్కడ ఉన్నాయి హైలైట్ గణపతులు. भाई दिला के लोन दा मामा. ఇండియా గేట్ గణపతి మామ. ఇండియా గేట్ గణపతి ఎల్కా సాబ్ నమస్కారం. ఇండియా గేట్ గణపతి. ఇక్కడ ఒక మోడీ తాతనే మిస్ అయ్యాడు. మోడీ తాతను కూడా మనం తీసుకొని వచ్చేద్దాం. ఇండియా గేట్ గణపతి ఇంకా యూనిక్ గణపతి. ఎక్కడ చూడు శివయ్య మెడిటేషన్ చేసుకుంటున్నాడు. ఈ గణపతి అయితే మస్తు అంటే మస్తు యూనిక్ ఉంది. హైలైట్ గణపతులు చూపిస్తాం మీ అందరి కోసం అయితే. దాది ఇయో గౌడన్నల గణపతి, ఇయో గౌడ్సన్నల గణపతి. ఎట్లా చూసేదా ఇటువంటి గణపతి అయితే మీరు ఎక్కడ చూసి ఉండరు. గౌడ్సన్న గణపతి ఎంత యూనిక్ ఉంది తెలుసా ఆ గౌడ్సన్నది. నిజం చెప్తున్నా, గౌడ్సన్న అందరికి షేర్ చేసేది వీడియో. ఇవి ఎటుడు మన కలెక్టివ్ మన తాళ్ళ చెట్ల మీద ఎలుక ఎక్కుతుంది. ఎలుక ఎక్కి కళ్ళు తీసేదానికి మస్తు అంటే యూనిక్ పీస్ ఇచ్చేసింది మామ. ఇవి ఎక్కడ చూడు రైతన్నల గణపతి. ఇవో రైతన్నల గణపతి. ఈ గణపతి చూసినా ఎంత యూనిక్ ఉందో. మొత్తం రైతన్నల గణపతి ఎంత డిఫరెంట్ ఉంది తెలుసా. కానీ నిజంగా ఒకటే ఒక షెడ్లో మొత్తం అన్ని కులాలకు సంబంధించిన గణపతులు ఉన్నాయంటే అది మన కొదుట్లాల్ని. ఒక్కసారి గణపతి చూడు ఎంత యూనిక్ ఉందో. డైరెక్ట్ నాగలెత్తుకొని పోతున్నాడు గణపతి. ఇక్కడ అగ్రికల్చర్ గణపతి. ఇది కూడా అగ్రికల్చర్ గణపతి. ఇక్కడేమో మన శివలింగానికి అభిషేకం చేసే గణపతి. ఇంకా హైలైట్ ఏంటంటే కాణిపాకంలో ఉన్న గణపతి అయితే ఇక్కడ ఉంది. కాణిపాకం గణపతి చూసిరా ఎంత యూనిక్ ఉంది. రియల్ ఇచ్చేసేది మామ. స్టోన్ అయితే రియల్ గానే కాణిపాకంలో ఉండే బాయిలు ఎట్లా కనిపిస్తాడో గణపతి దేవుడు సేమ్ అట్లానే ఉంది మామ. నీకు ఇంకా మంచి గణపతులు చూపిస్తా. ముంగడికి రా. నమ్మతుందా మరి నేను మాట్లాడేది నాకెంత దమ్ము కావాలి. ఉడికి నా పట్టుకోమన్నా. అయ్యో లింగంని పట్టుకున్న గణపతి 5 తలలతోటి లింగాన్ని పట్టుకుంది గణపతి. 5 తలలు 5 కాదు 10 తలలు. 1 2 3 4 5 6 10 తలలు లింగం పట్టుకున్న గణపతి. ఎంత యూనిక్ ఉంది తెలుసా. ఇగో ఎలుకలు పల్లకి మీద ఎత్తుకొని పోతున్నారు గణపతిని. ఎలుకలు పల్లకి మీద ఎత్తుకొని పోతున్నారు గణపతిని. ఈ షెడ్ మామానికి మంచి దాంట్లో పట్టుకొని పోతున్నాయి. స్టార్టింగ్ నీకు యాక్సెస్ చూపిస్తా. ఇగో రాముని గణపతి, కృష్ణుని గణపతి, వరహాస్వామి గణపతి, కృష్ణుని గణపతి, రాముని గణపతి. ఇవన్నీ గణపతులు ఒకటే షెడ్లు ఉన్నాయి. ఇంకా అయ్యో భుజాల పైన పువ్వు పైన తీసుకొని పోతున్నారు గణపతిని. ఏదే చేపల పైన వైలైన్ ఆడుకుంటా గణపతి ఇంత డిఫరెంట్ ఉందో ఈ గణపతి. ఇక్కడ చూడు ఇంకా ఇక్కడ హైలైట్ ఉంది డాల్ఫిన్ గణపతి.
డాల్ఫిన్స్ పైన కూర్చున్నారు గణపతి. మొత్తం డాల్ఫిన్స్ ఎక్కడ అంటే పైన గణపతి డైరెక్ట్ ఎట్లా కూర్చున్నాడు ఈ గణపతి. హనుమాన్ పైన గణపతి ఎంత యూనిక్ ఉంది తెలుసా. నిజం చెప్తున్నా, ఈ గణపతి కోసం మనం ఇక్కడికి వచ్చి మీరు గణపతి కొనకపోవచ్చు, కానీ ఒకసారి వచ్చి చూసుకోవాలి. ఎందుకంటే గణపతి టైంలోనే మీకు ఇటువంటివి కనిపిస్తాయి, లేకుంటే ఇక్కడ కూడా కనిపించాయి. ఇక్కడ ఎన్ని గదాలు ఉన్నాయో జల్దీ కామెంట్ చేసేసే మామ. హనుమంతుని 5 తలకాయలు ఉన్నాయి. గణపతి హనుమంతుని గద పైన కూర్చున్నాడు. 10 గదాలు ఉన్నాయి. దగ్గర 10 గదాలు ఉన్నాయి. నేను ముట్టుకుంటానే గణపతిలని, మళ్ళీ ముట్టుకున్నావు అది చేసినావు అంటున్నావు. ఇయో కాల్భైరవ రూపం గణపతి ఎంత యూనిక్ ఉంది తెలుసా. కాల్భైరవ గణపతి నిజం చెప్తున్నామా, మా ఒకటే షెడ్ల గిన్ని గణపతిలా. ఇంకా చూపిస్తా నీ గణపతులు. ఎన్ని నిమిషాలు అయింది? 5 నిమిషాలు. 5 అయిందా? ఒక గణపతి మన ఫేమస్ చేసేది యాదవ్స్ గణపతి. ఎన్ని తయారు చేసేది చూడు యాదవ్స్. ఇక్కడ ఒకటి మొత్తం యాదవ్స్ గణపతి. ఇవన్నీ కూడా ఇన్ని గణపతిలా యాదవ్స్ గణపతి, గౌడ్స్ గణపతి మామ. యాదవ్స్ గణపతి ఉంది, గౌడ్స్ గణపతి ఉంది, రైతన్నల గణపతి ఉంది. ప్రతి ఒక్క క్యాష్ ఒక గణపతి ఇదే షెడ్లు ఉంది. ఇంకా గణపతులు ఇస్తావా దాశు? పాడి రైతు గణపతి డైరెక్ట్ ఆవులకు వెళ్ళి పాలు తీస్తున్నాడు గణపతి. ఎంత మంచిగా ఉంది, ఎంత డిఫరెంట్ ఉంది తెలుసా గణపతి. ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. ఎందుకంటే గిన్ని గణపతిలో నీకు ఒకళ్ళు కూడా చూపించదు ఒకటే వీడియోలో. ఇన్ని గణపతులు చూపించినా అంటే నేను అర్థం చేసుకున్నాను ఎన్నో. నేను ఇక్కడ చూడు మొత్తం కుటుంబమే అవుతుంది. గణపతి ఒక కుటుంబమే అవుతుంది. కానీ నాకు ఇలా గణపతి కనిపించలేదు. ఓకే ఇదే మొత్తం ఒకటే సెటప్ మామ. ఇంత పెద్ద ఉంది బాయ్, ఇంత పెద్ద సెటప్. అంటే మొత్తం లైన్ కట్టారు, అందరూ లైన్ కట్టారు పాల కోసం. ఇక్కడ గణపతి దేవుడు పాలు తీసిస్తున్నాడు. ఇది కాన్సెప్ట్. ఏమంటారు రంజిత్ భాయ్? ఏంది కాన్సెప్ట్? అది ఆడికెళ్ళి ఉంది బాయ్. రైలు పట్టాలి. ఇగో అందరూ ఇగో ఇక్కడ ఎల్క కోతి ఇవన్నీ పట్టుకొని రైతు పైడి రైతు ఇక్కడ గణపతి ఏమో పాలు తీసిస్తున్నాడు. అమ్మతుడు నేను ఏమంటాడు గణపతి కట్ తీసి ఇది వేరే ఆవు వచ్చేసి పాలు వెతికైతే గణపతి తీసి అయితే మనకి లైన్ ఉంది. ఎంత పెద్ద ఉంది ఏ షెట్లో పడుతుంది గణపతి. ఏ షెట్లో పట్టాలి? ఇంకా పుల్లలు ఉన్నాయి. పుల్లలు కూడా ఇక్కడే పక్క ఇది పేరేంది మన అమ్మవారికి. అమ్మవారి పుల్లి. ఇంకా డిఫరెంట్ ఏముంది ఇక్కడ? డిఫరెంట్ అక్కడ ఉన్నాయి. ఏడా అది తాబేలు చూసినాం బాయ్ గణపతి. చూసినావా? తాబేలు గణపతి చూసినాం మనం. చెట్లు చూసుకోవచ్చు. మామిడికాయలు చెప్తున్నా గణపతి. దీని చెప్పు మామ. ఇది వచ్చేసి మనకి గణపతి వచ్చేసి మామిడికాయలు చెప్తుంది. మామిడికాయలు నింపచ్చి అమ్మకి ఇస్తుంది. అమ్మ పట్టుకొని పోతుంది. ఇగో ఇంకా కూడా మామిడికాయలు పట్టుకున్నా చూసినావా? మార్కెట్ కు పోతుంది అమ్మ. మనకి మార్కెట్ పోతుంది మొత్తం. ఇగో మామిడికాయలు చెప్తుంది మామ. ఈ గణపతి కదింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. బాణం మీద గాలి నిలిచింది గణపతి. 3 కాదు, దీనిలో 10 గదాలు ఉన్నాయి. 1 2 అక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇటు ఒకటి, అటు ఒకటి, 10 గదాలు ఉన్నాయి గణపతి. ఇంకేమున్నది? ఇంకా గిడు ఉన్నాయి. అవి చెప్పు. బాగున్నాయి. ఈ పెద్ద గణపతి గురించి చెప్పు. పెద్ద గణపతి ఏంది? పెద్ద గణపతి నువ్వు కథ వేరే ఉంది. అది మొత్తం ఇక ఏం చేయట్లేదు. అంత పెద్ద ఖైరాబాద్ గణపతిలో ఆ గణపతి చూడు నువ్వు ఎంత పెద్ద ఉందో. ఖైరాబాద్ గణపతి అంత పెద్ద ఉంది ఏంటి బాయ్? అంటే మన ఖైరాబాద్ కి పోటీ చేయాలని చెప్పి తయారు చేశారు. అంతేనా? ఇలా గణపతి కంటే చీమలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. చీమలు ఎక్కువ ఉన్నాయి. ఆ చీమలు వచ్చేసి మనకి చిన్నపాటి మన ఉంటే చూసినావా? అది మన చక్కెర పట్టుకుని పోతున్నాయి. గండు చీమలు ఎడికెక్కుతున్నాయి. గణపతి దగ్గరికి ఎక్కుతున్నాయి. గణపతి వచ్చేసి ఇంతమంది పోతున్నాయి. చక్కెర అది కాన్సెప్ట్. పైన కృష్ణుడు ఎంత పెద్ద ఉన్నాయి. కృష్ణుడు ఆ గణపతి చూడాలన్నా గానీ నాకు కళ్ళకి ఇట్లా బ్లింక్ అవుతుంది మా పైన చూడలేకపోతున్నా నేను. ఆ గణపతిలో దూరం పెద్ద ఉన్నది. అది అంత పెద్ద ఉన్నాయండి బాయ్ గణపతి. ఇంకా గివేంది గీ గణపతి చేపల గణపతి. ఒక్కొక్క చేప ఒక్కొక్క తీరు ఉన్నది. ఒక్కొక్క చేప ఒక్కొక్క గణపతి. ఇది కోతుల గణపతి. కోతులు మొత్తం కోతులు గణపతి. పైన వచ్చేసి రాముడు గణపతి. పైన రాముడు. మన కాన్సెప్ట్ ఏంటంటే మనకి లంకకి కోతలు చూసినావా? లంక పోయేటప్పుడు మొత్తం కోతలను రాళ్ళు వేసుకుని పోతాయి. ఆ కాన్సెప్ట్ ఇంకా పెద్ద అవుతుందా గణపతి? అంతే లాస్ట్ ఆడికి. ఇదే లాస్ట్. ఇది మొత్తం మట్టి గణపతి.
మొత్తం మట్టి గణపతి, మొత్తం మట్టి, మొత్తం మట్టి. ఇదేది మొత్తం ఎలకల పైన ఎలుకలు పాములు ఉన్నాయి కదా ఎలుకలు, బాయ్. పాము తోకపైన ఎలుకలు కూర్చుంటాయి. పాము తోక పైన ఎలకలట మామ. గణపతి మాత్రం మొత్తం మట్టి వేరే గణపతి, ఉంది, మట్టి గణపతి. అది ఇది ఇలా శివుడు లింగం ఇట్లా అన్ని ఉన్నాయి ఇక. శివుడు లింగం పైన బాణం ఉండేది బాయ్, పైన బాణం ఉంది. బాణాలు కాదు అవి, మన చందమామలు. చిన్నమామ చందమామ పైన కూర్చున్నాయి గణపతి. లాస్ట్ శివుడు పార్వతి అందరూ అందరూ వచ్చి మన లింగాలు ఎక్కువతురు. లింగాలు ఎత్తుకొని పోతున్నారు గణపతిగా. బ్యాలెన్సింగ్ గణపతి అన్న, బ్యాలెన్సింగ్ లేదండి గణపతి మరి. మరి ఇంకా బ్యాలెన్సింగ్ లేదు, బ్యాలెన్సింగ్ గణపతి అనుకోమన్నారు. ఈ బ్యాలెన్సింగ్ ఏడుంది? బ్యాలెన్సింగ్ గణపతి వితౌట్ బ్యాలెన్సింగ్. ఇది సైడ్ బ్యాలెన్సింగ్. సైడ్ సైడ్ బ్యాలెన్సింగ్ ఏడుంది? సైడ్ బ్యాలెన్సింగ్ నాకు సైడ్ బ్యాలెన్సింగ్ ఏడుంది చూపిదిలా. సైడ్ బ్యాలెన్సింగ్ గణపతి పైన చక్రం ఎందుకు బ్యాలెన్సింగ్ గణపతి కదా అని చెప్పి అబద్ధం ఎప్పుడు. బ్యాలెన్సింగ్ గణపతి, బ్యాలెన్సింగ్ గణపతి, బ్యాలెన్సింగ్ గణపతి ఇక్కడ చూసుకోవచ్చు. డైరెక్ట్ మన బ్యాలెన్సింగ్ గణపతి రాక్షసు కొత్తనే రాక్షసు తలకా పడిపోయింది. తలకా పడిపోయింది. బ్యాలెన్సింగ్ గణపతి అంట. నాకేదో బ్యాలెన్సింగ్ కనిపిస్తుంది గణపతిలా. గణపతి రాక్షసుని కూడా రాక్షసుడే గణపతి తొడగొడుతుంది. గణపతి మొత్తం చక్రాలతో చంపుతుంది. చక్రాలతో చంపుతుంది. ఏం భయ్, ఏం కాన్సెప్ట్ భయ్, ఇవన్నీ ఎవరు తయారు చేస్తారు భయ్? మన నారాజ్ కలర్ తయారు చేస్తాం. నిజం చెప్తున్నా, ఇటువంటి వీడియో నువ్వు ఎక్కడ చూసి ఉండవు. దగ్గర ఎన్ని గణపతులు చూపించినావు జల్దీ కామెంట్ చేసేసి, జల్దీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఎట్లా అనిపించిందో జల్దీ కామెంట్ చేసేసి. డిఫరెంట్ అంటేనే నాగరాజు, నాగరాజు అంటే డిఫరెంట్. రంజిత్ అంటేనే డిఫరెంట్, డిఫరెంట్ అంటేనే రంజిత్. మొత్తం గణపతిలా నమ్మిపించేసి అయిపోయినాయి. రైట్. మళ్ళా ఉంటున్నా, బాయ్.